హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబటి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ముందుకు వస్తాం అన్నమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా మంచి కార్ అంటే ఎక్స్ట్రాడినరీ కార్ తీసుకొచ్చాను ఈరోజు. సో ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి ఎర్టిగా వెహికల్స్ తీసుకొచ్చినాయి, ఏ రోజు కూడా నాకు డిసప్పాయింట్ చేయలేదు. సో అన్ని కూడా వెతికి మారి తీసుకొస్తున్నాను వెహికల్స్ మీకోసము. సో ఈ రోజు కూడా ఏంటంటే చాలా బ్యూటిఫుల్ వెహికల్ తీసుకొచ్చాను, లేటెస్ట్ మోడల్ తీసుకొచ్చాను, టాప్ ఎండ్ మోడల్లో తీసుకొచ్చాను. సో డీటెయిల్స్ లోకి వస్తే, సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ లోకి వస్తే, సో ఇది వచ్చేసి 2018 6th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2018 8th month రిజిస్ట్రేషన్ మారుతి సుజుకి ఎర్టిగా ZDI ప్లస్ డీజిల్ మాన్యువల్ HSVS స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే, ఇది షోరూమ్ నుంచి ఫస్ట్ ఓనర్ 100% గ్యారంటీ అండ్ కిలోమీటర్స్ కూడా 66,000 కిలోమీటర్స్ 100% గ్యారంటీ. టైర్ కండిషన్ అప్ టు 90% ఉంది. 2 keys అనేది అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయితే లేదు. అండ్ సో వెహికల్ సంబంధించిన కలర్ వచ్చేసి గ్రే కలర్ అండ్ ఫ్రంట్ పోర్షన్ నుంచి బ్యాక్ పోర్షన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. సో లోన్ కూడా మీకు అప్ టు వచ్చేసి ఏంటంటే 90 to 95% వరకు లోన్ చేపిస్తాను. మీకు సిబిల్ బాగుంటే, సిబిల్ బాగాలేని వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మీకు ప్రైవేట్ ఫైనాన్స్ 10 to 15 minutes లో చేపిస్తాను. అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగారు కదా, ఏపీలో ఉన్నా కానీ మీకు లోన్స్ చేపిస్తాము. అండ్ ఏపీ వాళ్ళకు కూడా మీకు ఇది కావాలనుకుంటే తీసుకోవచ్చు. టోటల్ క్యాష్ కట్టండి, మీకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేస్తాను. లేదా ఎన్ఓసి తీసుకుని ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే అది మీ ఇష్టం, మీకు ట్యాక్స్ కట్టుకోవాలి. అండ్ ఇది ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించి ఎక్స్టీరియర్స్ వైస్ చూపిస్తాను చూడండి. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో ఇక్కడ మనం చూసుకుంటే బాగుంది. హెడ్ ల్యాంప్స్ అనేవి షోరూమ్ కండిషన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఫాగ్ ల్యాంప్స్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ గ్రిల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్రంట్ బంపర్ అవైలబుల్ ఉంది, ఫ్రంట్ గ్రిల్ అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే, ఇంజన్ ఇంటీరియర్స్ లోకి వస్తే, సో వెహికల్ సంబంధించిన ఇంజన్ ఇంటీరియర్స్, సో వెహికల్ సంబంధించిన ఇంజిన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే, ఇది 1300cc 4 cylinder డీజిల్ ఇంజిన్ అనమాట. మీకు సిటీలో వచ్చేసేదంటే 12 to 13 14 వరకు మైల్ వస్తుంది. హైవే మీద అయితే 17 to 18 19 20 వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, మీరు 80 బిలోలో నడిపిస్తే. ఎక్స్ట్రాడినరీ ఇంజిన్, 66,000 మాత్రమే కిలోమీటర్స్ తిరిగింది. ప్యూర్ క్వాలిటీ. అండ్ వెహికల్ సంబంధించిన బానెట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసుకోవచ్చు ఆప్రాన్స్ అనేవి ఒరిజినల్ కండిషన్ లో ఉంది. బ్యాటరీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో ఇంజిన్ కండిషన్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది, సూపర్ క్వాలిటీలో ఉంది. చాసిస్ నంబర్ అండ్ ఇక్కడ కూడా ఆప్రాన్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ABS టాప్ ఎండ్ మోడల్. సో ఫ్రంట్ షో ప్యానల్ కూడా మీరు చూసుకోవచ్చు, షో ప్యానల్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. మళ్ళీ ఒకసారి ఇంజిన్ చూపిస్తున్నాను, చాలా బాగా మెయింటైన్ చేసింది. అండ్ దాంతోపాటు మీకు ఇంజిన్ ఆయిల్ కూడా చూపిస్తాను. సో ఇంజిన్ ఆయిల్ కూడా మీరు చూసుకోవచ్చు, ఇంజిన్ ఆయిల్ కూడా చాలా బాగుంది. మీకు సర్వీసింగ్ ఒక 5-10,000 తిరిగిన తర్వాత కూడా చేపించుకోవచ్చు. చాలా మంచి వెహికల్. సో డీజిల్లో ఎవరికైతే బోనట్ వేసేసారు, సో డీజిల్లో ఎవరికైతే లెస్ డ్రివెన్ లో ZDI ప్లస్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళందరికీ కూడా సో ఇది ఒక మంచి బండి అని చెప్పొచ్చు. సో సో వెహికల్ సంబంధించిన సైడ్ పోర్షన్ లో కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే MRF టైర్స్ ఉన్నాయి, అప్ టు 100% వరకు టైర్ కండిషన్ ఉంది, MRF టైర్స్. అండ్ అలై వీల్స్ కూడా మీరు చూసుకుంటే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే 185/65 R 15 inches టైర్ వేశారు. అండ్ సో వెహికల్ సంబంధించిన ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇండికేటర్స్ అయితే వెహికల్ కి రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది, రైట్ సైడ్ డోర్ ఒరిజినల్ కండిషన్ లో ఉంది. ఇంటీరియర్స్ లో మీకు వచ్చేసి ఏంటంటే వుడ్ ఫినిష్, పవర్ విండోస్, ఆటోమేటిక్ మిర్రర్స్. అండ్ దాంతోపాటు సో వెహికల్ సంబంధించిన ఇంటీరియర్స్ లోకి వస్తే, ఇక్కడ మనకి డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, లెదర్ సీట్ కవర్స్, డ్యూయల్ కీస్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ దాంతోపాటు మీకు వుడ్ ఫినిష్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేయించారు. అండ్ దాంతోపాటు మాకు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్. అండ్ దాంతోపాటు హ్యాండ్ బ్రేక్ అండ్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్. అండ్ దాంతోపాటు స్టీరింగ్ కూడా మీకు చూసుకొని లెదర్ స్ట్రిప్ వస్తుంది. అండ్ స్టీరింగ్ మోల్డెడ్ కంట్రోల్స్, దాంతోపాటు మనకు పుష్ స్టార్ట్ బటన్. అండ్ మాన్యువల్ వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే 66,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్. అండ్ వెహికల్ సంబంధించిన డోరేస్, సో వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సిట్టింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది బ్యాక్ రో సిట్టింగ్.
అండ్ దాంతో పాటు బ్యాక్ రో సిట్టింగ్ తో పాటు రేర్ ఏసీ కూడా అవైలబుల్ అని చూసుకోండి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ వెనక సీట్ కూడా చూపిస్తాను చూడండి. సో వెనక సీట్ హెడ్ రెస్ట్ లో అంతా ఎవ్రీథింగ్ ఎక్స్ట్రాడరీ. రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతో పాటు మీకు వచ్చేసి ఏంటంటే బ్యాక్ సైడ్ లో కూడా మనం చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్. సో దీని గురించి కూడా మీకు చెప్తాను ఇట్లా. సో స్మార్ట్ హైబ్రిడ్ అనేది ఏంటంటే సార్, సో ఈ వెహికల్ వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ అంటే మీరు లో స్పీడ్స్ లో నడిపించినప్పుడు ఏంటంటే బ్యాటరీ అనేది సపోర్ట్ ఇస్తుంది అనమాట ఇంజన్ కోసము. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్మార్ట్ హైబ్రిడ్ ZDI+. అండ్ దాంతోపాటు మారుతి సుజుకి ఎర్టిగా రేర్ వైపర్ డీఫాగర్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏంటంటే స్టాప్ ల్యాంప్, స్పాయిలర్ అడిషనల్ గా ఇప్పించారు. కెమెరా కూడా మీకు చూపిస్తాను, కెమెరా ప్లస్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన బానెట్ కూడా మీకు చూపిస్తాను. బానెట్ ఓపెన్ చేయి. అండ్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోవచ్చు. సో వెహికల్ సంబంధించిన అండర్ బాడీ. అండ్ దాంతోపాటు మనకి వచ్చేసి కంప్లీట్ టూల్ కిట్ లేదు. సో టూల్ కిట్ లేదు, లేదు టూల్ కిట్ ఉందండి, ఇక్కడ ఉంది. సో టూల్ కిట్ అనేది కంప్లీట్గా ఇక్కడ ఉంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు స్టోరేజ్ ఉంది అనమాట, ఒక 150 లీటర్ స్టోరేజ్ ఉంటుంది. సో వెహికల్ సంబంధించిన ఒక డెక్కీ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ దాంతోపాటు క్వార్టర్ ప్యానల్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో క్వార్టర్ ప్యానల్ కూడా అంతా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. సో సైడ్ పోర్షన్ కూడా మీకు చూపిస్తాను. సో సైడ్ పోర్షన్ కూడా మీరు చూసుకోవచ్చు, బండి చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తా. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీరు చూసుకోవచ్చు, చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండి కూడా మీరు చూసుకోండి, ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు నీట్గా ఇన్స్పెక్ట్ చేశాను. సో చాలా బాగుంది. అండ్ దాంతోపాటు లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఎవ్రీథింగ్ అంతా ఉన్నాయి. దాంతోపాటు మీకు కీలెస్ ఎంట్రీ. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఫుల్ మ్యాటింగ్ ఉంది, మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. అండ్ వెహికల్ సంబంధించిన డ్యూల్ కీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మన ఆఫీస్ లొకేషన్ వచ్చేసి 100 ఫీట్ రోడ్, మాదాపూర్ బిసైడ్ పంచకట్టు దోశ దగ్గర ఉంటుంది. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. అండ్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 2018 ZDI+ డీజిల్ మాన్యువల్ వెహికల్ అనమాట. ఓన్లీ 66,000 కిలోమీటర్స్ మాత్రం తిరిగింది. హైదరాబాద్ TS11 వెహికల్ అనమాట, షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ మనం చూసుకుంటే మనం 9,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టామన్నమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్.